ప్రభాస్ యాక్షన్ ఇరగదీస్తున్నాడే కానీ కొన్నాళ్ళుగా డాన్స్ చేయడం లేదు. అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తున్నాడే కానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. 1000 కోట్ల సినిమా వచ్చినా మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైంది. వీటన్నింటికి సమాధానం ఇస్తున్న సినిమా ఏంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్పులేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆది పురుషులో ఆ ఛాన్స్ లేదు. సలార్ కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. దీంతో జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం 2 హీరోయిన్స్ ని పెట్టగలవా అని ప్రభాస్ అడగడంతో 2 కాదు 3 హీరోయిన్స్ ని పెట్టాడు దర్శకుడు మారుతే. ఆది పురుష్, సలార్, కల్కిలో లేని డాన్స్ ని రాజాసాబ్ తీరుస్తోంది. వింటేజ్ లుక్ తో కనిపిస్తున్న ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు జతకట్టారు. రాజాసాబ్ షూటింగ్ మొదలై 2 ఏళ్లు దాటింది. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటి జనరేషన్ కి సూట్ కావని కొత్త ట్యూన్స్ ఇచ్చాడు తమన్. డార్లింగ్ ఫ్యాన్స్ ని హుషారెత్తించడానికి 3 హీరోయిన్స్ తో మాస్ బీట్ సాంగ్ కూడా ఇచ్చాడు. బిల్లా, రెబెల్, మిర్చిలా ప్రభాస్ లోని డాన్సర్ ని గ్యాప్ తర్వాత రాజాసాబ్ బయటకు తీసుకొచ్చింది. రాజాసాబ్ హారర్ కామెడీగా రూపొందింది. బుజ్జిగాడులో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ రాజాసాబ్ ను తీసామన్నాడు దర్శకుడు మారుతే. ఇంతవరకు స్టార్ ని డైరెక్ట్ చేయని మారుతి డార్లింగ్ ని ఎలా చూపిస్తాడోనన్న భయాన్ని రాజాసాబ్ టీజర్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. సినిమా జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది.